తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం విజయ్ పలు అంశాలపై సుదీర్ఘంగా ప్రసంగించారు. హిందీ వివాదం, నీట్, కరూర్ తొక్కిసలాట ఘటన వంటి పలు అంశాలను ప్రస్తావించిన విజయ్ తనదైన స్టైల్లో విమర్శలకు గట్టిగా బదులిచ్చారు. నటుడి పార్టీ అని తమను ఎంతో మంది ఎగతాళి చేశారని, కాను తాము ఎన్నో సవాళ్లను ఎదుర్కొని అధికారంలోకి వచ్చినట్టుగా తెలిపారు. తమిళనాడు ప్రజల హృదయాలను గెలుచుకునేందుకు తాను, తన పార్టీ ఎన్నో కుట్రలను, సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. తాను ప్రజల్లోకి వెళ్లిన తర్వాత పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేశానని, తనపై నమ్మకం ఉంచి ప్రజలు గెలిపించారని విజయ్ అన్నారు. అటు నీట్ వివాదం గురించి విజయ్ సభలో ప్రసంగించారు. నీట్ వివాదం విద్యా వ్యవస్థలో అసమానతలను సృష్టిస్తుందని, దీన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తమిళనాడులో ద్విభాషా విధానానికి తాము కట్టుబడి ఉన్నట్లుగా స్పష్టం చేశారు. హిందీ భాషను రుద్దేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను తాము ఎప్పటికీ అంగీకరించబోమన్నారు. ఇక ప్రసంగంలో భాగంగా ఎన్నికల ప్రచార సమయంలో చోటు చేసుకున్న కరూర్ తొక్కిసలాట ఘటనను సైతం ప్రస్తావించారు విజయ్. 41 మంది ప్రాణాలు కోల్పోయిన ఆ విషాద ఘటన నన్ను ఎంత వేదనకు గురిచేసిందో మాటల్లో చెప్పలేనని, ఆ బాధ తనను ఎన్నటికీ వదలదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఆ ఘటన విషయంలోనూ తనపైన నిందలేశారని గుర్తు చేశారు. ఇది అత్యంత దారుణమని, రాజకీయాలు ఇంత క్రూరంగా ఉంటాయా అని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే కుటుంబానికి ప్రాధాన్యం ఇవ్వడం తమ రాజకీయ విధానం కాదని, తమిళనాడులోని ప్రతి కుటుంబానికి సేవలు అందిస్తామని ఈ సందర్భంగా చెప్పారు. ஒவ்வொரு வேஷமா கலைஞ்சிரும் போல